రేవంత్ రెడ్డి కుల్లా చెప్పిండు, సిగ్గుపడలేదు, టీవీలలోనే చెప్పిండు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మాకు మోసం చేయక తప్పదు, ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన నిజంగా చెప్తున్నాడు, నిజాయితీగా చెప్పిండు. మోసగాడైనా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి, నిజాయితీ గల మోసగాడు. మోసం చేస్తా అని చెప్పిండు, మోసం చేసిండు. తప్పేవలది మనం చక్కగా చెప్పలేదు ప్రజలకు. ఇదే ముచ్చట మనం ప్రజలకు చక్కగా చెప్పలేకపోయినాం. ఎందుకంటే మీకు తెలుసు, పెద్దోళ్ళు చెప్తారు మన ఊళ్ళల్లో, గొర్రె ఎవరన్నా నమ్ముతుంది, మరి గదే అవుతుంది. మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు, అదేం దరిద్రం. గట్లే ఉన్నది కథ. చూడుని ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లలు అంటారు, పొంకనాల పోతిరెడ్డి అని. పొంకనాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే. నేను వస్తున్నా డిసెంబర్ 9 వస్తూనే ఉన్నా. ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 8 దాకా ఉరికి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి. ఏమైంది? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏమిటిది? మార్చి 9 కూడా వీకింది. మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి? తారీఖు నువ్వే చెప్తివి, ఎవరు చెప్పమన్నాడు నిన్ను? తారీఖు నువ్వే చెప్తివి, తేదీ నువ్వే చెప్తివి, 9th అని నరికితివి. ఇప్పుడు యాద్ చేసినావు అనుకో, అగో నేను కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే ఎడమా అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతారు. మేము చెప్పినావా? కాక మేము చెప్పినావా? తారీఖు నువ్వే తారీఖు చెప్తివి, 9 నాడు చేస్తా అని నరికితివి, చేయకపోతివి. యాద్ చేస్తాం, రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం పడతారు బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, పొంకనాల పోతిరెడ్డికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకేమన్నాడు మా ఆడబిడ్డలను పట్టుకొని? అయ్యో మా ఆడతల్లులు ఆడబిడ్డలు, కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా, బంగారం ఫ్రీ అన్నాడు. మరి ఆడవాయ బంగారం 3 నెలలే. మళ్ళా కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఇస్తాడు, 1,00,000 రూపాయల చెక్కులు, కానీ బంగారం లేదు, మన్ను లేదు. మా ఆడబిడ్డలు కూడా ఇడిసి పెట్టరు, ఎదురు చూస్తాండ్రు 100 రోజులు నిండని. 100 రోజులు నిండాక కాంగ్రెస్ పార్టీ బొంద అవ్వేది ఇదే ఆడబిడ్డలు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కువ టైం ఏం పట్టది, ఇంకో వారం రోజులే ఉన్నది. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది, 100 రోజుల సినిమా పూర్తవుతుంది. అప్పుడెప్పుడు కృష్ణుడు కూడా పాపం శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఆగిండట. తెలంగాణ ప్రజలు కూడా అట్లా ఎదురు చూస్తాను. చూద్దాం, కొత్తగా వచ్చింది కదా, 100 రోజులు చూద్దాం, ఏం తొందర ఉన్నది, ఏం ఎగిరితం ఉన్నది అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పిండు, యాద్ చేసుకోండి. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఇంట్లో కోడళ్ళుంటే నెలకు 2,500 ఇస్తా మహాలక్ష్మి, అత్తలకు నెలకు 4,000. అత్తలే కాదు, అత్తకు భర్తుంటే మాముంటే ముసలోళ్ళు 2 ఉంటే కేసీఆర్ ఒక్కలకే ఇస్తాడు ముసలోళ్లకు, నేను 2కి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. ముగ్గురికి కలిపి, ఆడబిడ్డకు ముసలవ్వకు ముసలయ్యకు కలిపి 4,000, 2,500, 10,500 రూపాయలు నేనే ఇస్తా అని నరికిండు. ఏడవాయ మరి? ఏడవాయి నీ చేయూత? ఇక్కడ పోయింది నీ మహాలక్ష్మి? ఇది ఏది కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. రైతన్నలకు చెప్పిండు, బోనస్ ఇస్తా 500 క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు. మరొక పంట పోయింది, మొన్న పోయింది, డిసెంబర్ పోయింది, అయిపోయింది. అప్పుడే గద్దెనెక్కింది కాబట్టి మనం కూడా ఏమనలే. ఇప్పుడు యాసంగి పంట కోతకొచ్చింది, ఏప్రిల్ నెలలో కోతలుంటాయి. నేను కామారెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే ఎలక్షన్ కోడ్ మార్చి 14, 13, 15 వస్తుందని చెప్తా. అయ్యో నేను ఇద్దామనుకున్నా, కోడ్ వచ్చింది కదా, ఏం చేయాలి, రైతన్నలు అర్థం చేసుకోండి అని మళ్ళా నరుకుతాడు. అందుకే నేను చెప్తున్నా, ప్రజలకు మనం చెప్పాలి. ఈ పొంకనాల పోతిరెడ్డి, ఈయన మాటలు, ఈయన డైలాగులు, ఈయన అరుపులు, బొబ్బలు మీరు అన్ని చూస్తాను. ఏం మాటలు అవి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతాడు ఎవడన్నా? ఈయన పోయిండు సెక్రటేరియట్, మనం కట్టిన సెక్రటేరియట్లో పోయి కూర్చున్నాడు. కూర్చొని ఏమంటాడు, కేసీఆర్ ఏం కట్టలే అంటాడు. కేసీఆర్ ఏం కట్టనే లేదట హైదరాబాద్లో. మనం కట్టిన సెక్రటేరియట్లా మా ప్రశాంత్ అన్న పాపం రోజుకు 10 గంటలు అక్కడనే ఉండి కట్టించిన సెక్రటేరియట్లా ఆడ కూర్చొని మనం మాట్లాడతాడు. ఇగో నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, ఇక్కడ ఓన్లీ ఖాళీ కుండలే ఉన్నాయి, ఏం చేయాలని అని ఈలిస్తుండు. అందుకే నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, కామారెడ్డిలో లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని
రాత్రి పూట పాడుబడ్డ గడిలల్లా పాడుబడ్డ గుడిలల్లా ఎవడు తిరుగుతాడే? పచ్చి దొంగలు తిరుగుతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి నా లంకె బిందెల గురించి. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడి ఇంకా గమ్మత్ అనిపించింది నాకు. నేను నీకు దండం పెడతాను వెళ్ళిపెట్టదు. నేను ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తే మీ పేగులు తెంపి మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు తెంపి మెడలు వేసుకుంటావు వీటి నువ్వు బోటి కొట్టిడువా? పేగులు తెంపి మెడలు వేసుకుంటా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? జేబులనే కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుడు. నాకు తెలియక అడుగుతా, అమ్మతో నాకు తెలియదు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని ముఖ్యమంత్రి తిరుగుతాడు ఎవడన్నా? తప్పని అటు ఇటు పుచ్చుకుంటే కష్టమవుతుంది వల్ల. అది కూడా తెలుసు మీకు. నేనేమంటున్నా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. అసలు ఒక ముఖ్యమంత్రి లెక్కున్నదా ఆయన మాటలు? లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. లాగుల తొండలు ఇడిచిపెడతారా? అవులా ఏమన్నా బుద్ధిజ్ఞానం ఉందా? ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. కేసీఆర్ ను పట్టుకొని నోటికొచ్చిన బూతులు తిడతాడు. రేవంత్ రెడ్డి, పొంకనాల పోతిరెడ్డి, నీకు ఒక్కటే చెప్తున్నా, నేను నరికింది మస్తుగా నరికినావు. బస్సు ఫ్రీ అన్నావు, బంగారం ఫ్రీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు. కేసీఆర్ 10,000 ఎత్తాను, నేను 15,000 ఎత్తా అన్నావు. మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు. ఇంకా చాలా చెప్పిండు కథలు. మా ముసలోళ్ళందరికీ ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా అన్నావు. దమ్ముంటే మొగాడివైతే గా పని చేసి చూపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా. మాట్లాడితే మొగోడు అయితే సీట్లు గెలువంటాడు. అంటే గెలిస్తే మొగోడు, ఓడిపోతే మొగోడు కాదా? ఇది ఎక్కడ నీతి? నాకు అర్థం కాదు. మీరు ఈయన ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓడిపోలేదా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు? సాగు దెబ్బ తినలేదా దేశమంతా? ఎవరిని అంటున్నావు? ఏమంటున్నావు? నిన్న మాట్లాడుతావు ఆయనకి ఎందుకో నా మీద చెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా, ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నిన్నేదో మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో. నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే? అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అన్నగాని పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. సుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి ఎరినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు, తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాక అరే వచ్చినాం. ఒకసారి గెలిచినా సిరిసిల్ల, నిజంగా నేను శాతగానైతే సిరిసిల్ల మళ్ళీ గెలిపిస్తారా? 5 సార్లు గెలిపించింది. నేను అందుకే అంటున్నా, మొన్న ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఈ మొగోడు సవాలు విసిరబట్టే. ఏమని? ఒక్క సీట్ అన్న గెలిపించి చూపెట్టన్నాడు. నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా, ఒక్క సీట్ ఏంద్రాబాయ్, నీ ఒక్క సీట్లోనే కొట్లాడదంప. నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు. దమ్ముంటే మొగోడు అవుతారా? మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటిదాకా స్టడీ లేదు, తప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పెడ బొబ్బలు, గొంతు తీసుకునుడు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగులు, లాగుల తొండలిడిచిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క ఊళ్ళలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తాను క్వింటల్కు ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మొగోనివైతే ఆ పని చేయి. ఇదేది శాత కాదు.